వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు? ప్రతి వారం కొత్త కొత్త డిజైన్స్తో సరికొత్త కలెక్షన్స్తో ముకుంద జ్యువెలర్స్ వాళ్ళు రకరకాల ఆభరణాలు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం కూకట్పల్లి ముకుంద జ్యువెలర్స్లో ఉన్నాము. సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత నేను ఈ జ్యువెలరీ కలెక్షన్ అంతా చూసి నిజానికి ఏం చెప్పాలి అన్నది మర్చిపోతున్నాను. ఎవ్రీ వీక్లోనే కొత్త కొత్త కలెక్షన్స్ వీళ్ళు మనకు చూపించబోతున్నారు. ఆ కలెక్షన్స్ ఏంటో మనం కూడా చూద్దాం. సో మనం ముకుంద జ్యువెలర్స్ కూకట్పల్లి బ్రాంచ్లో ఉన్నాము. ఇక్కడ చూసారా ఎన్ని నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయో. సో ఈరోజు మనం కొన్ని నెక్లెస్ సెట్స్ చూడబోతున్నాము. నెక్లెస్ సెట్స్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ ముకుంద సొంతం అండ్ లైట్ వెయిట్ దగ్గర నుంచి హెవీ వెయిట్ వరకు చాలా నెక్లెస్లు వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఒకసారి వీటి గురించి మన వంశీ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ వంశీ గారు. వంశీ గారు, మాకు ఈ రోజు ఏం చూపించబోతున్నారు? సో ఈ రోజు మనం తీసే లైట్ నుంచి హెవీ వెయిట్ చూపిస్తున్నాం. ఓకే. అండ్ నక్షి విత్ సీడెట్స్ అన్ని కలెక్షన్స్ చూపిస్తాం. నక్షి విత్ సీజర్స్. నక్షి కాన్సెప్ట్, సీడెట్స్ కాన్సెప్ట్. yes నక్షి కాన్సెప్ట్ అనేది గత కొంతకాలం నుంచి వస్తున్నా కానీ నక్షి అనేది చాలా కాలం వరకు ట్రెండింగ్ లో ఉండేలా ఉంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్న కాన్సెప్ట్ తోటి కొన్ని జ్యువెలరీస్ ఎప్పుడో మన అమ్మమ్మ వాళ్ళు యూజ్ చేసిన జ్యువెలరీస్ ఇప్పుడు మళ్ళీ మనం ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఓకే, స్టార్ట్ చేద్దామా? రైట్. సో ఫస్ట్ పీస్ వచ్చి నక్షి వర్క్ ఉంది. ఓకే. సో మనకి ఇది లైట్ లో హెవీ వెయిట్ వస్తుంది. హెవీ కనిపిస్తుంది. 38 గ్రామ్స్ అన్నమాట. వావ్, 38 గ్రామ్స్. 38 గ్రామ్స్ హెవీగా వస్తుంది. అండ్ ఇక్కడైతే వర్క్మెన్షిప్ ఉందో అది కూడా మన ప్రతి వర్క్ కూడా క్లారిటీ అండ్ డీటెయిల్గా కనిపిస్తుంది అన్నమాట. ఒక లక్ష్మీ అమ్మవారు కూర్చొని ఉన్నారు ఇక్కడ. సో చూడండి మొత్తం అంతా ఇక్కడ టెంపుల్ కట్ ఉంది. అండ్ దాంతో పాటు పీకాక్ డిజైన్స్ వచ్చాయి, మామిడి పిందెలు వచ్చాయి, అండ్ దాంతో పాటు కింద ఈ గ్రీన్ కలర్ బీడ్స్ వచ్చాయి. బీడ్స్ తో పాటు వైట్ అండ్ నక్షి వర్క్ అనేసరికి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి. బేసిక్ గా ఏంటి అంటే చూడగానే అపియరెన్స్ చాలా బాగుంది, కానీ చూడడానికి మాత్రం వెయిట్ కొంచెం హెవీగా అనిపిస్తుంది. కానీ మొత్తం వచ్చేసేసి 38 గ్రామ్స్. 38 గ్రామ్స్ అంటే చాలా అఫోర్డబుల్ కదా. ఓకే, బ్యాక్ చైన్ వద్దు అనుకుంటే బ్యాక్ చైన్ తీసేసి వెనకాల ఒక థ్రెడ్ అనేది పెట్టేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే బ్యాక్ చైన్ ఉన్నదానికి థ్రెడ్ ఉన్నదానికి కూడా డిఫరెన్స్ ఉంటుంది. కానీ చాలా బాగుందండి వర్క్. అదే కదా, ఒక గుడికి వెళ్ళి అమ్మవారి విగ్రహం చూసిన ఫీల్ కనిపిస్తుంది. ఇది ఎవరైనా ఆడవాళ్ళు పెట్టుకున్నప్పుడు ఎవరైనా చూస్తే నిజంగా ఆ అమ్మాయి అమ్మవారిలా ఉంది అని చెప్తారు. ఇలాంటి కలెక్షన్ పెట్టుకున్నప్పుడు నిజంగా చాలా అద్భుతంగా ఉందండి. రియల్లీ వండర్ఫుల్. సో ఇవన్నీ కూడా 22 క్యారెట్స్ ఏనా అండి? వెరీ నైస్ అండి. 22 క్యారెట్స్ బట్ 38 గ్రామ్స్. 38 గ్రామ్స్ అంటే పెద్ద మరీ ఓవర్ వెయిట్ ఏం కాదు, కానీ చూడడానికి మాత్రం హెవీ వెయిట్ డిజైన్ లా కనిపిస్తుంది. రియల్లీ వండర్ఫుల్ అండి. సో ఇక్కడ చూస్తే చూడండి డబుల్ లేయర్స్ అనేది ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది. లైక్ అంటే చౌకర్స్ లాంటివి ఏమన్నా పెట్టుకున్నా, నెక్లెస్ లాంటివి పెట్టుకున్నా కానీ డబుల్ లేయర్స్ వచ్చేసరికి చూడడానికి వెయిట్ తక్కువ అయినప్పటికీ కూడా మనకి కనబడడానికి చాలా హెవీగా కనబడుతూ ఉన్నాయి. సో డబుల్ లేయర్స్, ట్రిపుల్ లేయర్స్ ఇప్పుడు చాలా ట్రెండింగ్. యా యా. వావ్, యాంటిక్ అంటేనే అందరికి చాలా యూనిక్ అది. సో యాంటిక్ మోడల్ విత్ పర్ల్స్ వచ్చాయి. అంటే ఏ శారీ మీదకైనా కానీ, ఈవెన్ చిన్న చిన్న పిల్లలు ఏదైనా లైక్ హాఫ్ శారీ లాంటివి వేసుకున్నప్పుడు కానీ వేసుకోవడానికి చాలా బాగుంటుంది. రియల్లీ వండర్ఫుల్ డిజైన్ అండి. లైక్ అంటే ఇక్కడ లక్ష్మీ అమ్మవారు ఇంకా మామిడి పిందెలు వచ్చాయి, నెమళ్ళు, పీకాక్స్ వచ్చాయి, దాంతో పాటు గ్రీన్ కలర్ బీడ్స్ వచ్చాయి. గ్రీన్ కలర్ వచ్చింది కాబట్టి బాటిల్ గ్రీన్ కలర్ దేని మీదకైనా గ్రీన్ కలర్ బీడ్స్ ఉంటేనే మనకి రిచ్ లుక్ కనిపిస్తుంది. గ్రీన్ కలర్ బీడ్స్ యాంటిక్ ఎప్పుడైనా కానీ, అందుకే నా చాలా ఇక్కడ చూస్తే చాలా హారాస్ అన్నిట్లో కూడా గ్రీన్ కలర్ బీడ్స్ అనేవి ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. యాంటిక్ పాలిష్. ఇక్కడ ముకుంద జ్యువెలర్స్ లో ప్రత్యేకత ఏంటంటేనండి, కంప్లీట్ గా గోల్డే కాకుండా యాంటిక్ కానివ్వండి, లేకపోతే ఇందాక మనం చూసినట్లు నక్షి వర్క్ కానివ్వండి, ఇలాంటి మోడల్స్ ఎక్కువగా కనబడుతున్నాయి. మేబీ కస్టమర్స్ అందరూ కూడా అవే ఇప్పుడు ప్రయారిటీ అదే ఉన్నట్లుంది. యా. అండ్ దాంతో పాటు ఇవన్నీ కూడా ఇక్కడ మనం చెప్పుకోదగ్గ ప్రత్యేకత ఏంటి అంటే ఇవన్నీ లైట్ వెయిట్ అండి. బేసిక్ గా ఏంటంటే లైట్ వెయిట్ లో ఇంత మంచి కలెక్షన్ రావడం కొంచెం కష్టమే. బట్ ముకుంద జ్యువెలర్స్ వాళ్ళు మాత్రం ఎంత కష్టమైనా కానీ మేము దాన్ని ప్రెజెంట్ చేస్తామని చెప్పేసి చేస్తున్నారు. సో రియల్లీ వండర్ఫుల్. సో మన నెక్స్ట్ పీస్ వచ్చి జిలేబీ స్టైల్ అండి. యా. సో రీసెంట్ గా లేటెస్ట్ కలెక్షన్ అన్నమాట. సో ఇది కూడా చాలా బాగుంటుంది. 69 గ్రామ్స్ సాలిడ్ వెయిట్ అన్నమాట. ఓకే. 69. ఓకే. సో జిలేబీ కలెక్షన్ అండి, లేటెస్ట్ ట్రెండింగ్. నెక్లెస్ చూస్తే కూడా నోరూరిపోతుంది ఈ డిజైన్. బేసిక్గా ఏంటి అంటే జిలేబీ కలెక్షన్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ రీసెంట్ టైమ్స్లో వచ్చిన కలెక్షన్ కదండి ఇది. చూసారా ఇక్కడ చైన్ జిలేబీ కనుక మనం వేసినప్పుడు చుట్లు ఎలా వస్తుందో ఆ చుట్లన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఈ నెక్లెస్ అనేది మనకి కొంచెం సాలిడ్గా వచ్చిందండి.
జిలేబీ విత్ పచ్చి వర్క్ స్టైల్ అనమాట. వావ్, సో ప్రతి ఐటమ్ కూడా కంప్లీట్ హ్యాండ్ వర్క్ వస్తుంది, సాలిడ్ మొత్తం హ్యాండ్ వర్కా? హ్యాండ్ వర్క్. వావ్, హ్యాండ్ వర్క్ అంట ఇదంతా కూడా. పచ్చి వర్క్ అంటే ఆటోమేటిక్ గా స్టోన్ వచ్చేసి కంప్లీట్ గా ఒక గ్లాస్ కట్ ఫినిషింగ్ లో వస్తుంది కాబట్టి చూడడానికి ఏంటంటే ఇది ఒక డైమండ్ లుక్ వస్తూ ఉంటుంది అనమాట. పచ్చి వర్క్ బేసిక్ గా ఏంటంటే అన్కట్ డైమండ్స్ కానివ్వండి, పచ్చి వర్క్ కానివ్వండి, ఇవన్నీ కొంచెం సిమిలర్ గా ఉంటూ ఉంటాయి. అండ్ ఇప్పుడు ఇవి సీజెట్స్ ఏనా అండి? సీజెట్స్ మేడం, కూడా సీజెట్స్ కానీ పచ్చి వర్క్ మూలాన ఇదేంటంటే ఏదో డైమండ్ ఫినిషింగ్ లా అనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే కంప్లీట్ క్లోజ్ సెట్టింగ్స్ వస్తాయి. సో దానివల్ల ఏంటంటే లైట్ రిఫ్లెక్ట్ పడినప్పుడు ఏంటంటే షైనింగ్ బాగా వచ్చేస్తుంది. వావ్, బట్ రియల్లీ అండి చాలా బాగుంది, షైనింగ్ ఎక్కువ కనబడుతూ నీట్ గా ఉంది ఇది. లైక్ అంటే ఏదైనా ప్రెజెంట్ చేయడానికి, లైక్ అంటే ఇప్పుడు ఏదైనా మ్యారేజ్ డే అప్పుడు అలాంటప్పుడు హస్బెండ్ సడన్ సర్ప్రైజ్ గా వైఫ్ కి తీసుకెళ్ళి వేయడానికి ఇలాంటి డిజైన్స్ నిజంగా చాలా బాగుంటాయి. లైక్ చూస్తే ఎక్కడ చూసినా కానీ ఇక్కడ ఏంటండి మొత్తం గ్రీన్ కలరే హైలైట్ చేస్తున్నారు. గ్రీన్ ఉంటే కదా మేడం దాని లుక్ అనే అపిరెన్స్ అని తెలిసేది. వావ్, నిజంగా కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా డిఫరెంట్ మోడల్ అండి, డెఫినెట్ గా ట్రై చేయాల్సిన మోడల్. మనం చెప్పేదానికంటే కూడా వాళ్ళు వచ్చి చూస్తే ఏంటంటే ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ పొందుతారు. సో ఇది కూడా ప్రెసెంట్ లేటెస్ట్ కలెక్షన్, ట్రెండింగ్ అన్నమాట. ఓకే, కోరల్స్ అండ్ పగడాలు అంటారు కదా, సో పగడాలు వచ్చాయండి. కంప్లీట్ గా యాంటిక్ ఫినిషింగ్ ఇది. చూడండి, యాంటిక్ ఫినిషింగ్ వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు పెట్టుకోవచ్చు, ఎప్పుడు పెట్టుకోవచ్చు, ఎప్పటికీ పెట్టుకోవచ్చు. యాంటిక్ ఫినిషింగ్ అంటే డెఫినెట్గా చాలా బాగుంటుంది. అండ్ ఇంతకుముందు నేను మీకు ఇంట్రోలో చెప్పినట్లుగా పాత కాలాన్ని గుర్తు చేసే విధంగా కొన్ని రెస్టారెంట్స్లో కొన్ని పిండి వంటలు ఉంటాయి, అండ్ కొన్ని ప్లేసెస్లో కొన్ని బట్టలు ఉంటాయి. ముకుందాకు వచ్చినప్పుడు మాత్రం బంగారం కూడా చాలా వరకు పాత పద్ధతుల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా పర్చేస్ చేసే వాళ్ళలో యంగ్ పీపుల్ ఎక్కువగా కనబడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ నెక్లెస్ మా అమ్మమ్మ దగ్గర ఉంది, ఈ నెక్లెస్ మా నాన్నమ్మ దగ్గర ఉంది అని చెప్పేసి తీసుకునే వాళ్ళు ఎక్కువగా కనబడుతూ ఉంటారు. ఇక్కడ చూడండి, కంప్లీట్గా వచ్చేసేసి యాంటిక్ వర్క్, ఈ పగడాలు కింద వచ్చేసి గ్రీన్ బీడ్స్, మధ్యలో ముత్యాలు అండ్ ఈ స్టోన్స్. నిజంగా యాంటిక్ కూడా ఇంత అందంగా ఎలా కనపడేలా చేస్తున్నారండి మీరు అసలు. డిజైన్ వర్క్ బట్టి అనేది పాలిష్ ఆగినప్పుడు ఏంటంటే సీజన్ కనిపిస్తుంది. ఇక్కడేమో లక్ష్మీ అమ్మవారు అండ్ అందంగా పీకాక్ మొత్తాన్ని ప్రెజెంట్ చేశారు. ఇక్కడ చూస్తేనేమో పీకాక్ మామిడి పిందల్లా వచ్చినాయి, అండ్ ఇక్కడేమో మామిడి పిందెలు నిజంగానే. ఇక్కడ చూస్తేనేమో ఒక చంద్రహారం అని చెప్పేసి తలకి, ఐ మీన్ చంద్రబింబం సంథింగ్ ఏదో అంటారు, నాకు దాని పేరు సో ఆ టైప్లో కింద ఇలా వచ్చి కింద పగడాలు వచ్చి అసలు అద్భుతమైన కలెక్షన్ అండి. అసలు ఈ కలెక్షన్ మీరు చూడండి, నిజంగా నేనైతే ఈ కలెక్షన్కి నిజంగా ఫిదా అయిపోతున్నాను. రియల్లీ వండర్ఫుల్ కలెక్షన్ అండి. ఎంతండి దీని వెయిట్? సో మనకి దీని వెయిట్ వచ్చేసి మనకి 42 గ్రామ్స్. వావ్, 42 గ్రామ్స్. 42 గ్రామ్స్కి ఇదేదో 60 గ్రామ్స్ అపియరెన్స్ కనిపిస్తుందండి. అంటే ఇలా పట్టుకుంటే కూడా లైట్ వెయిట్ ఏం లేదు. 42 గ్రామ్స్ అనేది తెలుస్తుంది మనకి, కాకపోతే ఏంటంటే 42 గ్రామ్స్ కంటే కూడా ఎక్కువ వెయిట్ ఉన్నట్లు తెలుస్తుంది. సో మన వెయిట్ అంతా కూడా ఇక్కడ పడుతుంది అన్నమాట. ఏదైతే ఇంపోజింగ్ ఉందో అమ్మవారిది, సో కొంచెం ఇక్కడ వెయిట్ వస్తుంది, సాలిడ్ వెయిట్. ఓకే, సాలిడ్ వెయిట్ అంతా ఇక్కడ వస్తుందా? రైట్. దాని వల్ల అనుకుంటా చూడడానికి కూడా చాలా వెయిట్ ఉన్నట్లు అనిపిస్తుంది. ఎవరు 40 గ్రామ్స్ అనేది అనుకోరు, మేబీ ఇక్కడ లైట్ వెయిట్ ఉన్నట్లుంది, కానీ ఇక్కడే వెయిట్ అంతా ఉండేసరికి మనకు తెలియట్లేదు, చూడడానికి చాలా సాలిడ్ గా కనబడుతుంది. సో చాలా మంది ఫ్యాన్సీగా లైట్ వెయిట్ కావాలనుకున్న వాళ్ళు ఇలా ప్రిఫర్ చేసుకోవచ్చు. చూడడానికి 17 గ్రామ్స్ వస్తుంది, లైట్ వెయిట్ అని హెవీగా వచ్చేస్తుంది. ఇది 17 గ్రామ్సేనా? ఓకే, 17 గ్రామ్స్ అంటండి. నా మెడలో ఉన్న చైన్ 15 గ్రామ్స్ అండి, ముకుంద జ్యువెలరీ. కానీ 70, ఇంకొక 2 గ్రామ్స్ పెట్టుకుంటే నేను ఇలాంటిది కొనేసుకోవచ్చు హ్యాపీగా. చాలా బాగుంది. సో ఫ్యాన్సీగా చిన్న పిల్లలు కానీ, హాఫ్ సారీస్ కానీ, చిన్న ఫంక్షన్స్ కి పార్టీ వేస్ కానీ చాలా బాగుంటుంది. వావ్, చూడండి ఇక్కడ చూస్తే లైక్ అంటే చక్కగా పర్ల్స్ వచ్చేసేసి పక్కన మంచి ఎమరాల్డ్ బీడ్స్ వచ్చి, ఎమరాల్డ్ బీడ్స్ కూడా చూస్తే ఇది అసలు మంచి కలర్ అండి. లైక్ అంటే దీన్ని సీ బ్లూ సీ గ్రీన్ అంటారు కదా, దాంట్లో లైట్ కలర్ వచ్చింది. ఇది కూడా పచ్చి వర్క్. ఓకే, కానీ ఏదో సంథింగ్ ఇది ఒక అన్కట్ డైమండ్స్ ఫినిషింగ్ లో కనిపిస్తుంది ఇలా చూస్తే దూరం నుంచి. అసలు టూ మచ్ ఆఫ్ షైనింగ్ అండి, చాలా బాగుంది. లైక్ అంటే చూడగానే చాలా టెంప్టింగ్ గా అనిపిస్తుంది. 17 గ్రామ్స్ కి ఈ నెక్లెస్ అంటే ఎవరైనా నమ్ముతారా? బట్ ఇది పెట్టుకుంటే ఎంత హెవీగా ఉంటుంది. ఒక మంచి శారీ, ఒక నార్మల్ శారీ కట్టుకొని బర్త్డే పార్టీకి వెళ్ళేటప్పుడు ఇలాంటిది ఒక నెక్లెస్ పెట్టేసుకుంటే ఇంకా మనమే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతారు కదా. 17 గ్రామ్స్ కి దిస్ మచ్ ఆఫ్ జ్యువెలరీ అంటే చూడండి, రియల్లీ వండర్ఫుల్. సో రీసెంట్గా మళ్ళీ ఎవర్ గ్రీన్ అని వచ్చి కాసుల పేరు అండి, విత్ యాంటిక్ విత్ కాసుల పేరు అనమాట. సో మన పైన లేదు కానీ కింద లేదు, డబల్ లేయర్ వచ్చి కాసుల పేరు వచ్చి విత్ సీజెట్స్ లాకెట్ కాన్సెప్ట్ వచ్చింది మనకి. ఓకే, ఇది రిమూవబుల్ అండి లాకెట్? ఫిక్స్డ్ వస్తుందా? ఓకే, ఇది చూడండి కాసుల పేరు
కాసుల పేరంటే తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు, చిన్నపిల్లల్ని అడిగినా చెప్పేస్తారు, ఇది మా నానమ్మకుంది లేకపోతే అలా అని చెప్పేసేసి. వెయిట్ వచ్చేసేసి 43 గ్రామ్స్. 43 గ్రామ్స్. కానీ ఒకవేళ మీకు ఇలా కాసుల పేరు మీరు ఈ మోడల్లో చేయించుకుంటే కనుక మీరు కస్టమైజ్ చేయించుకోవాలి అనుకుంటే దీన్ని రిమూవబుల్ కూడా చేసుకోవచ్చు కదా. ఇదైతే ఫిక్స్ అయ్యి వచ్చిందండి, బట్ మీరు రిమూవబుల్ చేసుకుంటే 2 రకాలుగా దీన్ని యూస్ చేయొచ్చు. ఏదైనా సింపుల్ ఫంక్షన్స్కి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఇంతవరకు మీరు పెట్టుకొని వెళ్ళిపోవచ్చు ఈ లాకెట్ లేకుండా. అలా కాకుండా ఏదైనా మ్యారేజెస్కి లేకపోతే కొంచెం ఏదైనా యూనిక్గా ఎక్కడికైనా కనబడాలి అంటే ఈ లాకెట్ పెట్టుకొని వెళ్ళారు అంటే చాలా బాగుంటుంది. 2 రకాలుగా యూస్ చేయొచ్చు. ఇలా ఒక్కటి సింపుల్గా పెట్టినా కానీ మెడకు భలే నిండుగా కనిపిస్తుందండి. కాసుల పేరు కదా, లక్ష్మీ అమ్మవారితో కాసుల పేరు వచ్చింది, దాని మీద చక్కగా స్టోన్స్ ఇచ్చారు, సీజెట్స్. కానీ సీజెట్స్ కూడా ముకుంద స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు సీజెట్స్ కూడా పచ్చి వర్క్లో ఇచ్చేసరికి అది లుక్ వచ్చేసేసి డైమండ్ లా కనబడుతుంది. అండ్ ఈ కింద ఇది చూడండి, లైక్ అంటే ఈ లాకెట్ కూడా చూడండి ఎంత బాగుందో. పీకాక్స్ వచ్చేసేసి అంటే ఈ వర్క్ చేసే పర్సన్స్ ఇక్కడ ఎవరో తెలియదు, కానీ నాకు ఒక్కసారి ఒక మంచి ఇంటర్వ్యూ వాళ్ళతో చేయాలి నేను. వండర్ఫుల్ వర్క్, ఇది చాలా బాగుంది. ఫ్యాక్టరీ అవుట్లెట్స్ ఉండడం వల్ల ఇది ఒక అడ్వాంటేజ్ అనుకుంటా. సో నార్మల్గా మనం సీజెట్స్ అన్నమాట, ఇది కంప్లీట్ డైమండ్ లుక్ అపిరియన్స్ వస్తుంది అన్నమాట. యా, ఇది డైమండ్స్ కాదా? మీరు కొంత డైమండ్ కలెక్షన్ కూడా తెచ్చారు అనుకుంటున్నాను. డిఫరెన్స్ ఏ ఉందండి, నా వెనకాల డైమండ్ కలెక్షన్ ఉంది, దానికి దీనికి తేడా ఏం తెలియట్లేదు. షైనింగ్ ఉంది, వేరియేషన్ వస్తుంది. అలాగే ఎక్కువ డైమండ్స్ ఎక్కువ బడ్జెట్ పెట్టలేని వాళ్ళు సీరియస్ వాళ్ళకి నిజంగా అసలు ఇది చూడండి, నా వెనకాల ఉన్న కలెక్షన్స్ అంతా డైమండ్ కలెక్షన్స్ అండి. కానీ దానికి దీనికి అసలు నాకు డిఫరెన్స్ తెలియట్లా. నేను బిగినింగ్ లో అడిగాను కొన్ని డైమండ్ కలెక్షన్స్ కూడా చూపించండి అని చెప్పేసి, మేబీ అలా తీసుకొచ్చారు అనుకున్నాను, బట్ అసలు ఇది డైమండ్స్ కాదంట, సీజెట్స్ అంట. వావ్, నిజంగా చాలా బాగుంది. టూ మచ్ ఆఫ్ లైట్ వెయిట్ అండ్ చాలా బాగుంది. ఎంతండి వెయిట్ ఇది? సో ఈ వెయిట్ వచ్చి మనకు 25 గ్రామ్స్. 25 గ్రామ్స్. వావ్. దీనికి ఇప్పుడు ఒకవేళ మేము వీటిని ఎక్స్చేంజ్ చేసుకోవాలి అంటే స్టోన్ ఎంత బ్యాక్ అంటే బ్యాక్ వాల్యూ ఎంత ఉంటుంది? 65% బైబ్యాక్. 65% బైబ్యాక్ వస్తుంది. సో చూసారా ఎంత బాగుందో. 25 గ్రామ్స్ అంటే అసలు 25 గ్రామ్స్లో ఏమొస్తుందండి ఇంత మంచి నెక్లెస్. చూడండి అసలు ఎంత బాగుందో పెట్టుకుంటే. ఇది అచ్చం డైమండ్ నెక్లెస్ లా ఉంది, కానీ ఇట్స్ నాట్ డైమండ్స్ అండి, సీజెట్స్. కానీ సీజెట్స్కి ఇవి పెట్టుకొని వెళ్ళినా కానీ ఎవరైనా ఒక ఫంక్షన్కి పెట్టుకొని వెళ్తే డెఫినెట్గా ఇవి డైమండ్సే అనుకుంటారు. చాలా బాగుంది, రియల్లీ టెంప్టింగ్. సో మీకు అదే వర్క్లో ఇంకో సింపుల్ అనమాట, లైట్ 16 గ్రామ్స్ వస్తుంది, సీజెట్స్ విత్ ఎమరాల్డ్ కాంబినేషన్. వావ్, 16 గ్రామ్సేనా ఇది? చిన్నపిల్లలకి ఫ్యాన్సీ డ్రెస్సెస్ వేసుకొని కూడా బాగుంటుంది అనమాట. ఓకే, శారీస్ కానీ నైట్ వేర్ ఫంక్షన్స్ కానీ బాగుంటుంది. 16 గ్రామ్స్. ఇది మనకి దగ్గర వాళ్ళు ఉంటారు కదా, లైక్ ఇప్పుడు మన సిస్టర్స్ కానీ లేకపోతే వాళ్ళ పిల్లలకి ఏదైనా జరిగినప్పుడు హాఫ్ సారీ ఫంక్షన్స్కి అలాంటి వాటికి ఎలాగో మనం బంగారం పెట్టాలి, ఒక 20 గ్రాములు 25 గ్రాములు అనుకుంటూ ఉంటాం కదా. సో ఆ బడ్జెట్లో తీసుకుంటే ఇది కానీ చాలా బాగున్నాయండి. 16 గ్రామ్స్లో ఎంత మంచి నెక్లెస్ అంటే ఇంకేం కావాలి చెప్పండి. సీజెట్స్ కానీ డైమండ్ అపియరెన్సే కనిపిస్తుంది. మీరు డైమండ్ రెప్లికాసా అండి ఇవన్నీ? ఎందుకంటే డైమండ్లో కూడా నేను లాస్ట్ టైం ఒక కలెక్షన్ చూస్తే మన దగ్గర సేమ్ కలెక్షన్స్ ఉన్నాయి డైమండ్లో కూడా. సో డైమండ్ వరకు పర్చేస్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాపీగా సీజెట్స్లో తీసుకోవచ్చు. చాలా బాగుంది. ఇదంతా 22 క్యారెట్స్. డైమండ్ అనేసరికి మనకి 18 క్యారెట్స్. ఇది కూడా 18 క్యారెట్సా? ఈ సీజెట్స్ ఎప్పుడైతే మీకు 18 క్యారెట్స్, ఎందుకంటే డైమండ్ అపియరెన్స్ కనిపించాలని షైనింగ్ అలా కావాలనుకుంటే మాత్రం ఇది 18 క్యారెట్స్. వావ్, ఇప్పుడు ఇది 18 క్యారెట్స్ గోల్డా? 18 క్యారెట్స్ రెండు మాత్రం. ఓకే. సో స్టోన్ ఫిట్టింగ్ కూడా స్టాండర్డ్ సపోర్ట్ ఉండాలి కాబట్టి దానివల్ల మనకి అది 22 క్యారెట్స్ అనేసరికి బంగారం కొంచెం మెత్తగా ఉంటుంది అంటారు. యా డెఫినెట్గా 18 క్యారెట్స్ అనేసరికి బంగారం గట్టిగా ఉంటుంది కాబట్టి ఆ స్టోన్ అలా కూర్చుంటుంది అని చెప్పేసి చెప్తుంటారు. అబ్బా, నేను కూడా బంగారం గురించి నాకు కూడా బాగా తెలిసిపోయింది మీ అందరి వల్ల. ఓకే. సో మన లాస్ట్ పీస్ వచ్చేసి పచ్చి వర్క్ స్టైల్ వస్తుంది అన్నమాట. వావ్. సో మనం నార్మల్ ఏంటి లక్ష్మీదేవి అని పికాక్స్ అని చూస్తాం, బట్ ఇక్కడ ఏంటి తిరుపతి మనం వెంకటేశ్వర స్వామి చూస్తాము, అదే వరకు ఇలా వచ్చేస్తుంది అన్నమాట. ఒక్క దాన్ని మించి ఒకటి. ఆడవాళ్ళని బంగారంతో మెస్మరైజ్ చేయాలి, ఇంకా హిప్నటైజ్ చేయాలి అంటే మాత్రం ముకుంద జ్యువెలర్సేనండి. ఇక్కడ పెండెంట్ పైన వెంకటేశ్వర స్వామి. బేసిక్ గా ఏంటి అంటే ఇంతకు ముందు ఒక చిన్న రూప్ వచ్చేది, లేకపోతే లక్ష్మీ అమ్మవారు వచ్చేవారు, బాలాజీ. ఈ మధ్య రాధాకృష్ణులు వస్తున్నారు. అండ్ వెంకటేశ్వర స్వామి ఇలా ఫుల్ గా అంటే ఏదో తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకున్నంత అందంగా ఇంత అందంగా రావడం చాలా రేర్ ఇది. అండ్ ఇక్కడ చూస్తే
కంప్లీట్ గా ఈ అపియరెన్స్ చూడండి, రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్, గోల్డ్ బాగా కనబడుతుంది, దానికి తగ్గట్లుగా మంచి షైనింగ్ సీజర్స్ ఉన్నాయి. అండ్ అంటే లైక్ ఎలా అంటే పర్చేజ్ డైమండ్, నిజంగానే డైమండ్ కలెక్షన్ వరకు వెళ్ళలేని వాళ్ళకి, ఈవెన్ అన్కట్స్ లో కూడా ఈ కాంబినేషన్ ఉంటుంది, అన్కట్స్ వరకు వెళ్ళలేని వాళ్ళకి కూడా ఇలా సీజర్స్ లో ఈ కాంబినేషన్ తీసుకోవడం నిజంగా వండర్ఫుల్ అండి. బట్ రియల్లీ చాలా మంచి మంచి కాంబినేషన్స్ అండి. ఈ బీడ్స్ కూడా చూస్తే చూడండి, మంచి గ్రీన్ అండి, ఇవి సీ గ్రీన్ అంటారు కదా ఆ టైప్ లో వచ్చాయి. సీ గ్రీన్ అనొచ్చు, సీ బ్లూ అంటారు దీన్ని. సౌత్ సీ పర్ల్స్ వస్తున్నాయి. సౌత్ ఎస్, సో ప్రతి సారీస్ కానీ మ్యాచింగ్ ఎస్ ఎస్ చాలా పర్ఫెక్ట్ గా ఉంది రియల్లీ. అంటే వండర్ఫుల్ డిజైన్స్. ఎంత అండి దీని వెయిట్? సో వెయిట్ వచ్చి మనకి 36 గ్రామ్స్. వావ్, 36 గ్రామ్స్ ఏనా? 36 గ్రామ్స్ అండి. ఒక సింపుల్ నెక్లెస్ పెట్టేసేసుకుంటే సరిపోతుంది, ఇంకేం అక్కర్లా. విత్ బ్యాక్ చైన్స్, ఇంకా బ్యాక్ చైన్ వద్దన్నా కూడా బ్యాక్ చైన్ రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూసిన వాటిల్లో ఇదొకటి, ఫస్ట్ వన్ ఒకటి ఏంటంటే చూడడానికి ఇదేమో సింపుల్ గా కనిపిస్తుంది, మంచి కానీ మంచి లుక్ వచ్చింది. అండ్ ఆ చివరిది వచ్చేసేసి ఏంటంటే వెయిట్ తక్కువగా ఉన్నప్పటికీ కూడా హెవీ వెయిట్ లో కనిపిస్తుంది. వెరీ నైస్. అండ్ అన్నిటికంటే యూనిక్ మాత్రం నాకు ఈరోజు ఇదేనండి, ఎందుకంటే 15 గ్రాముల నుంచి 17 గ్రాముల్లో ఇంత మంచి సెట్ వచ్చింది అంటే అసలు అన్బిలీవబుల్ అన్నట్టు అనిపిస్తుంది. దట్టు చూడ్డానికి యాస్టీస్ గా వీళ్ళు డైమండ్ రెప్లికా పెట్టారు. రియల్లీ వండర్ఫుల్, నైస్. ఓకే, సో ఆల్రెడీ నెక్లెస్ కలెక్షన్స్ మనం చాలానే చూసాం కదా. సో నెక్లెస్ కలెక్షన్స్ తో పాటు హారం కలెక్షన్స్ కూడా ముకుందాలో చాలా వెరైటీస్ వచ్చాయి రీసెంట్ టైమ్స్ లో. అండ్ ఈ వీక్ కలెక్షన్స్ లో భాగంగా వంశీ గారు మనకు కొన్ని హారాస్ చూపెట్టబోతున్నారు. సో వంశీ గారు ఇటు నుంచి స్టార్ట్ చేద్దామా, ఇటు నుంచా? షూర్ అండి, రెడీ. సో యాక్చువల్లీ ఇది ఏంటంటే కస్టమర్ ఆర్డర్ బేస్ మీద చేసామండి. ఓకే, సో కంప్లీట్ కస్టమైజ్ చేసారు. డైమండ్స్ చూసారు, డైమండ్స్ చూసి మనకి సీరియల్స్ కావాలంటే సీరియల్స్ మనం చేయించాము. వావ్. సో ఇక్కడ ఏంటంటే మనకి హారం పైన నెక్లెస్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఏంటంటే లాకెట్ డిటాచబుల్ అన్నమాట. ఓకే, లాకెట్ డిటాచబులా? ఓకే. అండ్ మనకి ఏంటంటే దానికి కస్టమర్ స్టోన్ చేంజబుల్ అనేవి స్టోన్ చేంజబుల్ చేస్తాం. ఓకే, సో మనకి ఏది కావాలంటే అది స్టోన్ చేంజ్ చేసుకోవచ్చు మనం. వెరీ నైస్ అండి. చూసారా, ఒక కస్టమర్ వీళ్ళ దగ్గరకు వచ్చేసేసి డైమండ్ లో ఒక సెట్ చూసి డైమండ్ ఎఫర్ట్ చేయలేరు కాబట్టి ఇలా సీజర్స్ లో తీసుకున్నారంట. అండ్ అది కూడా ఇక్కడ చూడండి, దీన్ని మనం 2 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వరకు వితౌట్ లాకెట్ యూజ్ చేసుకోవచ్చు. నెక్లెస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఈ 2 పార్ట్స్ తీసామనుకోండి, ఓ స్క్రూ వచ్చేస్తుంది పార్ట్. ఓకే ఓకే, ఈ పార్ట్ తీసేస్తే మనం నెక్లెస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సూపర్ సూపర్. ఇప్పుడు స్క్రూ తీసేసి దీనికి చైన్ పెట్టేసేసుకోవచ్చు. సూపర్ అండి. ఇది 3 టైప్స్ మనం యూజ్ చేసుకోవచ్చు, 2 టైప్స్ కాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే ఇక్కడ వీళ్ళకి స్క్రూ ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్క్రూ ఉందండి. సో 3 టైప్స్ యూజ్ చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే ఈ పెండెంట్ ని మనం రిమూవ్ చేసి కంప్లీట్ గా ఇలా వాడుకోవచ్చు. అదర్వైజ్ ఏంటంటే ఇలా వద్దు మాకు జస్ట్ నెక్లెస్ లా కావాలి అంటే కనుక జస్ట్ ఇక్కడ ఈ స్క్రూ తీసేసి దీన్ని నెక్లెస్ లా యూజ్ చేసుకోవచ్చు. అండ్ కంప్లీట్ గా ఒక మంచి హారంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ లాకెట్ కూడా మనకి చైన్స్ లో వేసుకోండి. యా, అండ్ సీజర్స్ కదా, యా చైన్స్ ఎస్పెషల్లీ బ్లాక్ బీడ్స్, ఒక 3 లేయర్స్ బ్లాక్ బీడ్స్ ఉన్నాయి అనుకోండి, దానికి ఇది పెట్టుకున్నామంటే ఇంకేంటి వండర్ఫుల్ గా కనబడుతూ ఉంటుంది. అంటే యాజ్ ఇట్ ఈస్ గా డైమండ్ పెండెంట్ లానే ఉంది కదండి. అండ్ డైమండ్ వర్క్, సో డైమండ్ హారానికి ఇది రెప్లికా అండి. ఇక్కడ చూస్తే కంప్లీట్ గా డైమండ్ వర్క్ ఉంది. అండ్ ఏంటండి షైనింగ్ కూడా అలానే ఉంది. డైమండ్ అద్దెచ్చారా ఇద్దెచ్చారా? సీజర్సే కదా. ఓకే ఓకే, కంప్లీట్ గా చూడండి, ఇక్కడికి వస్తే మొత్తం అంతా డైమండ్ ఫినిషింగ్ ఉంది. ఏ మాటకు ఆ మాట కానీ ఇలా రూబీస్ కంటే కూడా డైమండ్ వర్క్ కి ఇలా ఎమరాల్డ్ చాలా బాగుంటుంది కదా, హైలైట్ అవుతుంది. కాకపోతే ఏంటంటే మనకి రిమూవ్ చేసుకొని ఇది 2 రకాలుగా కూడా మనం యూస్ చేసుకోవచ్చు మన చాయిస్ ని బట్టి. ఇది పట్టుకోండి ఫస్ట్, నేను మర్చిపోయి తీసుకెళ్ళిపోతా. ఎనీవేస్ చాలా బాగుందండి, వండర్ఫుల్. ఎంత ఉంది ఇది వెయిట్? సో ఈ వెయిట్ వచ్చి మనకి 79 గ్రామ్స్. 79 గ్రామ్స్ అంట. 79 గ్రామ్స్ కి ఇంత మంచి హారం, ఇన్ని ఫీచర్స్ తోటి, రియల్లీ వండర్ఫుల్. సో కొంచెం సాలిడ్ వెయిట్ అనేది హ్యాండ్ వర్క్. ఇది కూడా ఓకే, 3D ఎంబోసింగ్ తో వస్తుంది. కంప్లీట్ రోజ్ గోల్డ్ ఫినిషింగ్ అన్నమాట. అబ్బో, చాలా మంది వెయిట్ ఎక్కువ కానీ బాగా బరువుగా ఉందండి. 100 గ్రామ్స్ వచ్చేస్తుంది. ఇదేంటి రోజ్ గోల్డ్ ఫినిషింగ్ లో కనిపిస్తుంది? ఇది రోజ్ గోల్డ్ ఫినిషింగ్. ఓకే విత్ సీజర్స్ కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు ఇది కూడా మనకి 18 క్యారెట్స్ గోల్డే వస్తుంది కదండి. ఓకే, ఎప్పుడైనా కానీ మనకి జనరల్ గా ఇంత స్టోన్ వర్క్ రావాలి అంటే డెఫినెట్ గా మనం వీ హ్యావ్ టు గో ఫర్ 18 గ్రామ్స్ అనమాట. 18 గ్రామ్స్ కి వెళ్ళినప్పుడే అది నిలబడుతుంది. ఎస్ ఎస్. అండ్ ఇది మాత్రం నిజంగానే చాలా సాలిడ్ గా ఉందండి, బాగా బరువుగా ఉంది. ఎంత వెయిట్ ఇది? 100 గ్రామ్స్ వస్తుంది. 100 గ్రామ్స్ అంట. బట్ 100 గ్రామ్స్ కి తగ్గట్టే ఉంది, నిండుగా కనిపిస్తుంది. అండ్ చూడడానికి కూడా చాలా బాగుంది. కంప్లీట్ గా రోజ్ గోల్డ్ ఫినిషింగ్ అండి.
జనరల్గా ఏంటంటే రోజ్ గోల్డ్ ఫినిషింగ్ అన్నిటికీ సెట్ అవ్వదు అన్న ఫీలింగ్ వస్తుంది చాలా మందికి. కానీ ఈ రోజ్ గోల్డ్ ఫినిషింగ్ వచ్చేసేసి ఈ బీడ్స్ అండ్ ఈ స్టోన్స్ కంప్లీట్గా లక్ష్మీదేవి, దీన్ని ఏమంటారు ఈ మోడల్ని? 3D వర్క్ వస్తుంది. 3D వర్క్ అంటారా? ఓకే. సో 3D వర్క్ అంటండి, ఎంత బాగుందో చూడండి. కానీ ఇలాంటివి పెట్టుకోవాలండి. బేసిక్గా ఏంటంటే ఎప్పుడు పెట్టుకునే నెక్లెస్లు హారాలు కాకుండా 3D వర్క్లు 4D వర్క్లు కూడా పెట్టుకున్నాం అనుకోండి, నిజంగానే అక్కడ మనం సెంటర్ ఆఫ్ హైలైట్గా కనబడతాము అండ్ అందరిలా కాకుండా కొంచెం యూనిక్గా కూడా కనిపిస్తూ ఉంటాము. సో మనకి నెక్స్ట్ పీస్ లైట్ వెయిట్ అనేది కూడా నెక్స్ట్ టెంపుల్ పాలిష్ వస్తుంది. ఓకే. సో ఈ వెయిట్ వచ్చేసి అరౌండ్ మనకి 81 గ్రామ్స్ ఉంది. ఓ 81 గ్రామ్స్, సాలిడ్గా ఉంది. ఎస్. ఇవాళ అన్నీ మనకి వంశీ గారు హారాల్లో మొత్తం సాలిడ్గా చూపెడుతున్నారు, అన్ని 50 అబోవ్ గ్రామ్స్లోనే. లాస్ట్ టైం మీరు మాకు చూపించిన కలెక్షన్స్లో 40 గ్రామ్స్లో కూడా హారాలు వచ్చేసేసాయి. చూడ్డానికేమో 80 గ్రామ్స్లా కనబడ్డాయి, కానీ 40 గ్రామ్స్లో కూడా హారాలు వచ్చేసాయి. ఇక్కడ చూడండి మొత్తం వచ్చేసేసి మనకి కంప్లీట్గా అమ్మవారు పీకాక్స్ వచ్చేసి కింద రూబీస్, కోరల్స్, అదే పగడాలు, ముత్యాలు అన్నీ వచ్చేసి ఉన్నాయి ఇక్కడ. చూడడానికి చాలా బాగుందండి. కాకపోతే కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది. మీరు తీసుకోవాలి అనుకున్నప్పుడు ఈ వెయిట్లో ఇలాంటి మోడల్లోనే ఇప్పుడు మాకు కావాలి అంటే మీరు తక్కువ వెయిట్లో కూడా చేయించిస్తారా? సో తక్కువ అంటే మనం మినిమం వెయిట్ మేడం, బేసిక్ వెయిట్ ఇది. ఓకే, ఇది మినిమం వెయిటా? ఇలాంటి బేసిక్ వెయిట్ అన్నమాట. సో కావాలంటే వెయిట్ పెంచుకోవచ్చు, సో వెయిట్ తగ్గించాలంటే మన డిజైనింగ్ అంతా చేంజ్ అవుతుంది. ఓకే, కానీ డిజైన్ బాగుందండి. ఇది ఇలాంటి డిజైన్ కావాలి అంటే ఈ వెయిట్ నుంచి మాత్రం కాంప్రమైజ్ అవ్వకండి, ఎందుకంటే మనుషుల వెయిట్ తగ్గినా పర్వాలేదు కానీ బంగారం వెయిట్ మాత్రం తగ్గకూడదు. సో మీకు లైట్ వెయిట్ అవుతాం కాబట్టి లైట్ వెయిట్ లో తీసుకొచ్చాను. కాజల్ పేరు లక్ష్మీదేవి అండి. వావ్. సో ఈ వెయిట్ వచ్చేసి మనకి అరౌండ్ 58 గ్రామ్స్ ఉంది. 58 గ్రామ్స్, ఇది కదా కావాల్సింది. 58 గ్రామ్స్లో ఇంత మంచి కాసుల పేరు ఎక్కడ దొరుకుతున్నాయి చెప్పండి, ఒక ముకుందల తప్ప. కాసుల పేరు వచ్చేసేసి నిజంగానే కాసుల పేరు అనేది ఎవర్ గ్రీన్ మోడల్ అండి. నాకైతే ఇలా ఉండే కంటే కూడా ఇలా మొత్తం ప్లెయిన్ కాసుల పేరు అంటే చాలా ఇష్టం. కానీ ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్లు మనం వెళ్ళాలి కాబట్టి డెఫినెట్గా లాకెట్ తోటే ఇప్పుడు చాలా మంది కాసుల పేరు వేసుకుంటున్నారు. ఓకే, ఏదైనా మనం ఇప్పుడు సపోజ్ వితౌట్ లాకెట్ కావాలి నాకు ఇదే మోడల్లో అంటే మీరు కస్టమైజ్ చేసి ఇవ్వడానికి ఎన్ని డేస్ పడుతుందండి? 3 to 4 weeks. 3 to 4 weeks. సో 3 to 4 weeksలో మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు. అంటే ఒక 1 monthలో మనకి ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంది, లేకపోతే మ్యారేజెస్ ఉన్నాయి, ఇంపార్టెంట్ అకేషన్ ఉంది అనుకున్నప్పుడు ఒక 1 month ముందు మనం ఇక్కడికి వచ్చామనుకోండి, మనకు కావాల్సిన విధంగా వీళ్ళు కస్టమైజ్ చేసి ఇస్తారు. సో 58 గ్రామ్స్, 58 గ్రామ్స్కి ఈ కలెక్షన్ అండి. రియల్లీ వండర్ఫుల్ అండి. లైక్ అంటే రూప్ వర్క్ అనేది కూడా అంటే కాసుల పేరు కూడా ఎలా వచ్చిందంటే లైక్ చాలా సింపుల్గా ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ చూడండి ఎంత బ్రాడ్గా ఉందో. మీరంటే మెడలో ఇలా పెట్టుకుంటే నిజంగా చాలా నిండుగా మెడ నిండిపోతుంది ఈ వర్క్ తోటి. రియల్లీ వండర్ఫుల్ అండి. సో మన నెక్స్ట్ పీస్ వచ్చి 3 లేయర్స్ వస్తున్నాయి. ఓకే, లైట్ వెయిట్ అన్నమాట. యా. సో ఈ వెయిట్ వచ్చేసి మనకి అరౌండ్ 57 గ్రామ్స్ 3 లైన్స్ వస్తుంది. ఇది 57 గ్రామ్సేనా? ఓకే, 57 గ్రామ్స్కి ఇలా 3 లేయర్స్ కూడా వస్తుందా? ఓకే, కానీ తెలియట్లేదండి ఇలా పట్టుకున్నా కానీ హెవీగా ఉంది. ఎస్. ఇది చూసారా 57 గ్రామ్స్ అండి, బట్ 3 లేయర్స్ ఉంది. అంటే నేను కూడా ఇందాక చూసి ఇది కొంచెం 100 గ్రామ్స్ అట్లా ఉంటుందేమో అనుకున్నాను, ఎందుకంటే అక్కడ ఒక నెక్లెస్ చూసాను ఇందాక, ఒక హారం చూసాను. సో ఇందాక మనం చూసిన హారానికి చాలా సిమిలర్గా అనిపిస్తుంది. బేసిక్గా నేను ఇది చూసి ఒక 100 గ్రామ్స్ ఉంటుందేమో అని చెప్పేసి అనుకున్నాను, బట్ లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్ అండి. లైక్ అంటే చూడ్డానికి ఏమో లైట్ వెయిట్లో అసలు అనిపించట్లేదు. ఇలాంటివి పెట్టుకున్నప్పుడు నెక్లెస్ కూడా అవసరం లేదు కదండి. యా, ఒక చౌకర్ పెట్టేసుకొని ఇలాంటి హారం పెట్టుకుంటే కూడా చాలా నిండుగా కనిపిస్తుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వచ్చేసేస్తుంది కాబట్టి కంప్లీట్గా ఏంటంటే అది నిండుగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏదో జ్యువెలరీ షాప్ జ్యువెలరీ షాప్ యాడ్లో మరీ ధరించుకున్నట్లు ఆ విధంగా కనబడతాయి. కాబట్టి అలా వద్దు, నీట్గా కావాలి అంటే ఒక చిన్న చౌకర్ పెట్టేసుకొని నేను ఈ హారం పెట్టేసుకుంటే నిజంగా చాలా బాగుంటుందండి. రియల్లీ వండర్ఫుల్ అండి, వెరీ నైస్ కాన్సెప్ట్. సో లైట్ వెయిట్లో ఇలా అనేది జనరల్గా ముందే ఎవరైనా అడిగితే ఇలా కస్టమైజ్ చేస్తారా, లేకపోతే మోడల్స్ అనేవి మీరు అట్రాక్ట్ చేయడానికి ముందే ఇలా చేసేసి పెడతారా? ఓకే, కస్టమర్స్ అడగకుండా వాళ్ళ టేస్ట్కి అనుగుణంగా మీరు అన్ని రెడీ చేసి పెడతారు, వాళ్ళు వచ్చి జస్ట్ అలా కొనేసుకొని వెళ్ళిపోవడమే. బట్ రియల్లీ అండి, బంగారం పెరుగుతున్నా కానీ ముకుందా జ్యువెలర్స్లో ఎందుకు ఇంతమంది జనాలు ఉంటున్నారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ కాస్ట్లో కూడా గోల్డ్ కొంటున్నారా అని చెప్పి. ఇన్ని మోడల్స్ ఉన్నప్పుడు కొనక ఏం చేస్తారండి? నేనే 2-3 సార్లు టెంప్ట్ అయ్యాను ఇక్కడికి వచ్చి.
సో చాలా మంది వడ్డానం చూస్తారు. సో Yeah. అంత బడ్జెట్ లో పెట్టడం కూడా మనం అది కూడా కాన్సెప్ట్ లో తీసుకొచ్చాం అనమాట. సో 3-in-1 అనమాట. సో ఇది ఏంటంటే హారంలో యూజ్ చేసుకోవచ్చు, Okay. వడ్డానం యూజ్ చేసుకోవచ్చు, అండ్ లాకెట్ డిటాచబుల్, లాకెట్ సపరేట్ గా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, వావ్, వడ్డాణం కమ్ హారం. హారం అండ్ చూసారా వి షేప్ లో వచ్చింది మొత్తం అంతా బొట్టుమాల. బేసిక్ గా ఏంటంటే యూ షేప్ లో వస్తే ఒక అపియరెన్స్ వస్తుంది, వి షేప్ లో వస్తే ఒక అపియరెన్స్ వస్తుంది. ఇక్కడ పెండెంట్ కూడా రిమూవబుల్ అండి. సో మనం వడ్డాణం కమ్ హారంగా 2 రకాలుగా దీన్ని యూస్ చేసుకోవచ్చు. సో పెండెంట్ వద్దు అంటే పెండెంట్ తీసేసి దీన్ని జాయింట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుందా? లాకెట్ మనకి సపరేట్ హుక్స్ ఉంటాయి, సో తీసి మనం వడ్డానంలా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓ ఓకే ఓకే, చాలా బాగుందండి. లైక్ అంటే హారం కమ్ వడ్డాణం అనేది నిజంగా మంచి ఆప్షన్. ఎందుకంటే హారాలు తీసుకుంటారు కానీ ఇంట్లో హస్బెండ్ అడిగితే వడ్డాణం తీసుకోమని నువ్వు ఫస్ట్ తగ్గు తర్వాత తీసుకుంటా అంటారు. కానీ ఇక్కడ చూడండి వడ్డాణం, నిజంగా వడ్డాణం కమ్ హారం ఉందంటే నిజంగా వండర్ఫుల్ ఇది. అండ్ దీనికి వెనకాల సిల్వర్ బెల్ట్ కానీ ఏదైనా అటాచ్ చేసుకోవాలి, లేదా చైన్ అడ్జస్ట్ చేసుకోవాలి. యా, చైన్ తో అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు, అదర్వైజ్ ఒక మంచి సిల్వర్ బెల్ట్ తీసుకొని దాన్నైనా కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. బెల్ట్ కూడా అవసరం లేదు, థ్రెడ్ పెట్టుకున్నా థ్రెడ్ తో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, కానీ బొట్టు హారాలు నిజంగా చాలా బాగుంటాయండి. ఇక్కడ చూస్తే ఒక లక్ష్మీదేవి పికాక్ ఇలా వచ్చేసేసి ఇక్కడ ఈ డిజైన్ వచ్చేసరికి నిజంగా అంటే ఈ స్టోన్స్ మల్టీ కలర్స్ దాంట్లో లైక్ అంటే దేని మీదకైనా సెట్ అయ్యే విధంగా మీరు సెట్ చేస్తున్నారు. యా, శారీస్ కి మ్యాచ్. అండ్ ఎస్పెషల్లీ చాలా మంది ఏంటంటే పిల్లలకి ఓణిల్ ఫంక్షన్స్ అని చెప్పేసి చేస్తూ ఉంటారు. అలాంటివి చేసినప్పుడు ఏంటంటే ఆడపిల్లలకి అమ్మమ్మ వాళ్ళు బంగారాన్ని ఇవ్వడానికి ఏమి ఇవ్వాలి కొంచెం యూనిక్గా ఇవ్వాలి అని ఆలోచించే టైంలో ఇలాంటి హారాలు తీసుకున్నారనుకోండి, హారం కమ్ వడ్డానంగా వాళ్ళు చాలా యూజ్ చేసుకోవచ్చు, మల్టిపుల్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. అంటే అకేషన్ని బట్టి దీన్ని 2 రకాలుగా వాడుకోవచ్చు. కాబట్టి ఇలాంటివి ఇవ్వడానికి కొంచెం ప్రిఫర్ చేయండి, చాలా బాగుంటుంది. ఇది కూడా చూడడానికి హెవీగా ఉంది, లైట్ వెయిట్ అన్నమాట. ఓకే, సో ఈ వెయిట్ వచ్చేసి మనకి అరౌండ్ 80 grams లో వస్తుంది, 84. సో చూడడానికి 120 grams అపిరెన్స్ ఉంది. 84 ఇది. 84 grams ఇది. బంగారం గురించి ప్రోగ్రామ్స్ చేయాలి అంటే బంగారం మీద ఇంట్రెస్ట్ ఉండాలి అనుకునేదాన్ని. బంగారం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే ప్రోగ్రామ్ మీద కాన్సన్ట్రేట్ చేయలేమండి. కేవలం బంగారం మీద మాత్రమే మనం కాన్సన్ట్రేట్ చేస్తాము. దట్టు పక్కన వంశీ గారు లాంటి ఒక పర్సన్ని పెట్టి ప్రతిదీ లైట్ వెయిట్లో చూపించమని చెప్పేసి పెడితే ఆటోమేటిక్గా ఏంటంటే అబ్బా ఇంటికి వెళ్ళిన తర్వాత దీన్ని పిక్ తీసుకొని వెళ్ళి మా హస్బెండ్కి చూపించాలి అని చెప్పి ఫీల్ అవుతున్నా. అసలు ఇది ఎవరైనా నమ్ముతారా? ఎంత 80 grams? 84 అంట. అసలు చూడండి ఎలా ఉందో, సాలిడ్ గా అనిపిస్తుంది చూడడానికి. ఎంత హెవీగా ఉంది చూడండి 84 అంటే. విత్ బ్యాక్ చైన్ 84, ఇంకా బ్యాక్ చైన్ అవుతాము 78 grams వచ్చేస్తుంది. ఓకే, సో 78 grams లో వితౌట్ బ్యాక్ చైన్. చాలా మంది ఏంటంటే విత్ బ్యాక్ చైన్ కంటే కూడా వితౌట్ బ్యాక్ చైన్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా. బట్ చాలా బాగుంది, రియల్లీ వెరీ నైస్ అండి, చాలా బాగుంది. లైక్ అంటే కొన్ని ఎలా అంటే ఇక్కడ చూస్తే నా కళ్ళు చెదిరిపోతున్నాయి. లక్ష్మీ అమ్మవారు, పీకాక్స్, పద్మాలు అండ్ పీకాక్స్ లో కూడా 2 type ఆఫ్ వెరైటీస్ వచ్చాయండి. ఇక్కడ ఒక టైప్ ఆఫ్ పీకాక్ వచ్చింది, ఇక్కడ ఒక టైప్ ఆఫ్ పీకాక్ వచ్చింది. అండ్ కింద మామిడి పిందులు, దానికి తగ్గట్టు కింద ఎమరాల్డ్స్, ఐ మీన్ గ్రీన్ కలర్ బీడ్స్ అండ్ రైస్ బాల్స్ కదండి ఇవి. రైస్ బాల్స్ యా, హైలైట్ అవ్వడానికి ఇక్కడ అక్కడ పగడాలు వచ్చాయి. సో నిజంగా చాలా బాగుందండి. అంటే తక్కువ వెయిట్లో ఎక్కువ హెవీగా కనిపించే మోడల్స్ని నేను ఈ మధ్య కాలంలోనే చూస్తున్నాను, అది కూడా ముకుంద జ్యువెలర్స్లోనే చూస్తున్నాను. రియల్లీ వండర్ఫుల్ కాన్సెప్ట్స్ అండి. మేమైతే ప్రోగ్రామ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత కార్లో ఇక్కడ నుంచి స్టూడియో వెళ్ళేదాకా కూడా వీటి గురించి థింక్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. రియల్లీ వండర్ఫుల్ మోడల్స్. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. 80 grams లో ఈ రేంజ్లో అంటే ఇంకేం కావాలి. ఇమీడియట్గా మీరు ఆలస్యం చేయకుండా ముకుందాకు వచ్చేసేసి పర్చేస్ చేసుకొని వెళ్ళిపోండి. డబ్బులు ఉన్నాయి అంటే మనకు అలవాటే కదా ఇంట్లో హస్బెండ్కి తెలియకుండా దాచిపెట్టుకోవడం. మీరు మ్యారీడా ఇంకా అన్మ్యారీడా? సో దీనికి ఎక్స్పీరియన్స్ లేదు, మేమైతే అలానే చేస్తాము. ఆ డబ్బులతో ఇలాంటిది ఒకటి కొనుక్కోవడం పెద్ద విషయం అయితే కాదు. బట్ రియల్లీ వెరీ నైస్. యా, సో నెక్లెస్ చూసాము, హారాలు చూసాము, ఫైనల్గా వడ్డానాల కలెక్షన్ దగ్గరికి వచ్చాము. అండ్ వడ్డానాలు అంటే ఇష్టం ఉండని ఆడవాళ్ళు ఎవరు చెప్పండి? మగవాళ్ళు అయితే, కానీ మగవాళ్ళకి మాత్రం వడ్డానం చూడగానే ఒక చిన్న సైజ్ హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. అమ్మో ఇప్పుడు కనుక మా మిస్సెస్ ఈ వడ్డానం చూసి అడుగుతారేమో అని చెప్పేసి. బట్ ఓకే, ఏదేమైనా కానీ మనం వాళ్ళకి ఎప్పుడు హార్ట్ అటాక్ తెప్పించే పనిలోనే ఉంటాం కాబట్టి బేసిక్గా మన పని మనం చేసుకుంటూ వెళ్దాము. సో వడ్డానం కలెక్షన్స్ దగ్గరికి వస్తే వావ్, సో కంప్లీట్ ఇది 3D వర్క్. ఇది కూడా 3D వర్క్. వెంకటేశ్వర స్వామి. ఓకే, ఈ బీడ్స్ ఏంటండి? రెగ్యులర్కి
రొటీన్ గా కాకుండా Different. డిఫరెంట్ గా ఉన్నాయి. సో ఇది కూడా ఎమరాల్డ్ బీట్స్ విత్ పల్స్ అన్నమాట. ఓకే సో వర్క్ ఇలా చూసుకుంటే కంప్లీట్ 3D వర్క్ తోటి సాలిడ్ వర్క్ వస్తుంది. ఓకే. సో వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, ఎలిఫెంట్స్ అండ్ పీకాక్స్, ఫైనల్ గా ఎండింగ్ విత్ పీకాక్స్ అండి. వితౌట్ పీకాక్ అసలు జ్యువెలరీ లేనట్టుంది. కొంతమంది ఏంటంటే పీకాక్స్ ఉండకూడదు అని కూడా అనుకునే వాళ్ళు ఉంటారు, కానీ అది మేబీ అదొక మిత్ అనుకుంటా. లక్ష్మీదేవి కానీ పీకాక్స్ కంపల్సరీ కామన్. యా నిజంగా చాలా బాగుందండి. వెంకటేశ్వర స్వామి చుట్టూ లక్ష్మీ అమ్మవార్లు చాలా, అంటే ఇలాంటివి తీసుకొని ఇంట్లో పెట్టుకుంటే మన ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఎప్పుడు స్టాండర్డ్ గా ఉంటారేమో అన్న ఫీలింగ్ వస్తుంది ఇలాంటి జ్యువెలరీ చూసినప్పుడు. నిజంగా చాలా బాగుంది. దీన్ని 3D వర్క్ అంటారా? 3D వర్క్ అంటారు. అండ్ దీని వెయిట్ కూడా మనకి 133 గ్రామ్స్ వస్తుంది. వడ్డాణం 133 గ్రామ్స్ లో రావడం అంటే వితౌట్ బెల్ట్ మనం చెప్పేది. వితౌట్ బెల్ట్. సో విత్ బెల్ట్ కావాలన్నా ఏంటంటే సిల్వర్ గానీ ప్రిఫర్ చేసుకోవచ్చు, గోల్డ్ బెల్ట్. అంటే మీరు అఫోర్డ్ చేయదలుచుకుంటే మీరు గోల్డ్ బెల్ట్ కొనుక్కోవడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ సిల్వర్ బెల్ట్ మాత్రం మేము ఆప్షనల్ గా సజెస్ట్ చేస్తాము అని వంశీ గారు చెప్తున్నారు. మరి ముకుందాకు సేల్స్ పెంచుతున్నారో లేదో నాకైతే తెలియదు. ఫైనల్ గా మాత్రం రియల్లీ వండర్ఫుల్ అండి, చాలా బాగుంది. అది కూడా తక్కువ వెయిట్ లో. యా. సో మనం ఇంకో పీస్ చూసుకుంటే మేడం, సో జస్ట్ 100 గ్రామ్స్ అన్నమాట. ఇది నక్షి వర్క్. నక్షి వర్క్ ఇది. ఓకే. దీంట్లో హైలైట్ ఏంటంటే మీతో లక్ష్మి కింద గజేష్ ఎలిఫెంట్ వస్తాను. ఓకే. ఇందాక మనము నక్షి వర్క్ లో ఒక చౌకర్ నెక్లెస్ చూసాము. అది యాక్చువల్ గా నెక్లెసే కానీ కాకపోతే అది ఇక్కడ నుంచి స్టార్ట్ ఇక్కడ వరకు ఎండ్ అయ్యేసరికి నాకు అది చౌకర్ అనాలో నెక్లెస్ అనాలో అర్థం కావట్లేదు. అలాంటి సెట్ కి మీరు ఇంకోటి 3 లేయర్స్ లో ఒకటి చూపించారు, అదొకటి వేసేసుకొని ఇది పెట్టుకుంటే పైనుంచి కింద వరకు బంగారంతో నిండిపోయిన ఒక మనిషి అనుకోవచ్చా? అంటే కొంతమంది అంటూ ఉంటారు కదా, బంగారం రేటు తగ్గింది అంటే మేము మా పిల్లలకి తొడుగులు చేపిస్తాము, లేకపోతే మేము తొడుగులు చేపించుకుంటామని. నిజంగా ఈ 3 సెట్స్ పెట్టుకుంటే తొడుగు చేపించుకున్నట్లే ఉంటుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. కాకపోతే ఇది కొంచెం వెయిట్ ఎక్కువేమో అనుకుంటున్నాను నేను. 100 గ్రామ్సేనా? ఓకే, 100 గ్రామ్స్ ఈ రేంజ్ లోనా? వావ్. ఏంటి మధ్యలో వచ్చేసేసి లక్ష్మీదేవి, ఎలిఫెంట్స్. అండ్ పక్కన ఏం చూస్తుంటే ఒక అమ్మాయి డాన్స్ చేస్తున్నట్టు. యా, ఒక అమ్మాయి నాట్యం చేస్తూ ఉందండి. లక్ష్మీదేవి, పికాక్స్ లో కూడా ఏంటంటే వీళ్ళు రెగ్యులర్ గా ఇచ్చేలా కాకుండా, ఒకటే డిజైన్ కాకుండా 2-3 రకాల పికాక్స్ ఇస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ మీనంటే ఈ డిజైన్ అనేది నిజంగా హైలైట్ అవుతుంది. అండ్ ఈ పర్ల్స్ కూడా భలే బాగుంటున్నాయి అండి. యా నిజంగానే హైలైట్ కావాలంటే డిఫరెంట్ గా ఏదో ట్రై చేయాలని చెప్పి మీరు డైరెక్ట్ పర్ల్స్ ఇచ్చేసేస్తున్నారా? బట్ రియల్లీ వెరీ నైస్. అంటే ఇప్పుడు మనం చూసిన ఈ వడ్డాణం ఏదైతే ఉందో, లైక్ అంటే నాకేమనిపిస్తుందంటే రెగ్యులర్గా ఈ టైప్లో వడ్డాణాలు దొరకడం కొంచెం కష్టమేనండి. అంటే ఒక టైంలో చూస్తే మనం వరుసగా అందరూ లక్ష్మీదేవిలో అష్టలక్ష్ములు రావడం, గజలక్ష్ములు, అష్టలక్ష్ములు పెట్టుకుని మధ్యలో ఒక లక్ష్మిని మాత్రం హైలైట్ చేయడం చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఇక్కడ చూస్తే ఏంటంటే మొత్తం పికాక్స్, ఇంకొక అమ్మాయి ఇలా నాట్యం చేస్తా, చాలా బాగుంది. వెరైటీ ఆఫ్ నెక్లెస్ సెట్స్ కావాలి, నెక్లెస్లు మీరు ఇందాక అటు వెళ్ళిపోయి వడ్డానం సెట్స్ కావాలి అంటే డెఫినెట్గా ముకుందాకి రావాల్సిందే. అండ్ ఇంకొన్ని మోడల్స్ ఉన్నాయి, ఇవి కూడా చూద్దాం. సో ఇది కంప్లీట్ 3D వర్క్ అష్టలక్ష్మి వస్తుంది. అయితే మన టెంపుల్ లో చూస్తాం గోపురం స్టైల్లో. సో అదే ప్యాటర్న్ మనకి అప్లై చేసాం. అష్టలక్ష్ములు శ్రావణ మాసం దగ్గరలోకి వచ్చినప్పుడు మనం జనరల్గా అష్టలక్ష్మి కలశాలు లేకపోతే అష్టలక్ష్మి ఫోటో పెట్టేసుకొని పూజించడం మనకు అలవాటే. సో దాంతో పాటు ఇలా అష్టలక్ష్ములు ఉన్న వడ్డాణాన్ని కనుక పెట్టుకున్నాం అనుకోండి, నిజంగా ఆ పూజకే అందం చేకూరుతుంది. నిజంగా అష్టలక్ష్ములు అందరూ వచ్చి మన ఇంట్లోనే తిష్ట వేసే ఛాన్స్ కూడా ఉందేమో. ముకుందర్ జ్యువెలర్స్ కాన్సెప్ట్ అదే అనుకుంటా. మన షాప్కి వచ్చే లక్ష్ములు అందరూ కూడా ఇలా అష్టలక్ష్ములు తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంట్లో అష్టలక్ష్ములు నింపుకోవాలి అని చెప్పేసి వాళ్ళు ఈ కాన్సెప్ట్ పెడుతున్నట్టున్నారు. రియల్లీ వండర్ఫుల్ కాన్సెప్ట్ అండి. చూడండి 3D వర్క్తో విత్ అష్టలక్ష్ములు ఎంత బాగుంది కదా. 124 గ్రామ్స్ వస్తుంది. వా, 124 గ్రామ్స్లో ఈ రేంజ్లో ఏంటో. ఇంకో పీస్ చాలా యూనిక్ డిజైన్ మేడం, మీరు ఎక్కడ చూసినా ఇలాంటి వర్క్ దొరుకుతుంది మీకు. సో కంప్లీట్ 3D హ్యాండ్ వర్క్, హ్యాండ్ కార్వ్. ఇలా పట్టుకోండి, మీరు ఈ చివరి పట్టుకోండి. వావ్, నిజంగానే రాముడు ఫ్యామిలీ వచ్చేసి నేను నిజంగానే ఈ కైండ్ ఆఫ్ వర్క్ నేను ఆల్మోస్ట్ ఇప్పటికి చాలా జ్యువెలరీ షాప్స్ చేశానండి ప్రోగ్రామ్స్, బట్ ఈ వర్క్ అని మాత్రం నేను ఎక్కడ చూడలేదు. ఈ వర్క్ గురించి నేను మీకు ఒక్కసారి చెప్తాను చూడండి. లైట్ ఇక్కడ శ్రీరాముడు సీతాదేవి ఉన్నారు, అండ్ పైన ఆంజనేయ స్వామి, లక్ష్మణుడు, భరతుడు, అంటే టోటల్గా వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళు సెట్ చేసేసారు. కింద ఎలిఫెంట్స్ వచ్చాయి, పక్కన ఎలిఫెంట్స్ వచ్చాయి, అండ్ ఇక్కడ
కొంతమంది అమ్మాయిలు నమస్కారం చేస్తున్నట్లు పెట్టారు. అండ్ ఇక్కడ చూస్తే సంథింగ్ అంటే నాదస్వరాలు ఇలాంటివి వాయించే వాళ్ళు, ఊదే వాళ్ళు ఇలా ఉంటారు కదా, లైక్ అంటే ఇలా అంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్స్ తోటి ఎలిఫెంట్స్. నిజంగానే మీరు అన్నట్లుగా వంశీ గారు ఈ కాన్సెప్ట్స్తో ఎక్కడ జరగట్లేదు అనుకుంటా వర్క్. అంటే మీ దగ్గర డిజైన్ చేసేది లైక్ అంటే ఒక పిక్చర్ గీసి ఏమైనా డిజైన్ చేస్తారో నాకు తెలియదు, లేకపోతే ఎక్కడి నుంచి ఈ రెప్లికా అనేది తీసుకుంటారో నాకు తెలియదు, కానీ లైక్ అంటే ఈ రిఫరెన్స్ వేరే షాప్స్లో ఎక్కడ దొరకని రిఫరెన్సెస్ వీళ్ళ దగ్గర ఉన్నాయండి. రియల్లీ ఇక్కడ ఈ వర్క్తో పాటు ఈ కలెక్షన్ కూడా చాలా హైలైట్గా ఉంది. యా, దీన్ని యాక్చువల్గా ఇది ఇప్పుడు యాంటిక్ వర్క్ అనాలా లేకపోతే ఏమనాలి దీన్ని? యాంటిక్ వర్కే అనాలా? అసలు నాకు జనరల్గా బేసిక్గా గోల్డ్ గురించి కొంత ఐడియా అనేది ఉంది, బట్ ముకుందాకి వచ్చిన తర్వాత ఏ వర్క్ని ఎలా పిలవాలి, ఏ వర్క్ని ఎలా పలకాలి అనేది కూడా నాకు తెలియట్లేదు. ఎందుకంటే ఇన్ని కైండ్ ఆఫ్ వర్క్స్ ఇక్కడ ఉండేసరికి నిజానికి ఆ వర్కుల పేర్లు కూడా నేను మర్చిపోతున్నాను. బట్ రియల్లీ చాలా బాగుందండి, ఈ చాలా యూనిక్గా ఉంది. వెయిట్ ఎంత అండి? 136 గ్రామ్స్ అంట. నేను మిగతా కలెక్షన్ సంగతి ఏమో కానీ ఇక్కడ ఉన్న కలెక్షన్స్లో ఈ రెండు చూస్తే హైలైట్ కలెక్షన్స్ అండి ఇవి. లైక్ అంటే చూడండి, వర్క్స్ డిఫరెంట్, దేనికి సంబంధం లేకుండా వర్క్స్ వచ్చాయండి. రియల్లీ వండర్ఫుల్ కాన్సెప్ట్స్. దీని మించి ఇదా అంటే మాత్రం చెప్పలేము. ఎక్కడికక్కడ రియల్లీ వండర్ఫుల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇవి. ఒక్కసారి మాత్రం వడ్డాణాలు తీసుకోవాలి అంటే కనుక ఆలోచించకుండా ఒక్కసారి ముకుందాకు మాత్రం రండి. మీరు కుదిరితే ఇది ఒక పిక్ తీసుకొని పెట్టుకున్నారు అనుకోండి, ఒకవేళ ఇక్కడ అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నా కానీ వీళ్ళు మనకి విత్ ఇన్ 3 వీక్స్లో కస్టమైజ్ చేసి ఇస్తారు. సో డెఫినెట్గా మీకు నచ్చిందంటే మటుకు పిక్ తీసి పెట్టుకోండి. ఎందుకంటే నేనైతే ఇప్పుడు తీసుకుంటాను దీన్ని, ఎందుకంటే అంత బాగున్నాయి ఈ డిజైన్స్. రియల్లీ వండర్ఫుల్ వంశీ గారు. రైట్, సో ఇదండి ఈ వారం మనం ముకుందా జ్యువెలర్స్లో మంచి కలెక్షన్ చూసి ఎంజాయ్ చేసాం కదా. సో నెక్స్ట్ వీక్ మరి కొంత కలెక్షన్తో మీ ముందుంటాము. అంతవరకు బాయ్.